హలో ఎవ్రీవన్. మిమ్మల్ని చాలా వెయిట్ చేపిస్తున్నందుకు వీఆర్ వెరీ సారీ. మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇలా జరుగుతుందని. బట్ టీంలో కొంతమందికి కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు రిలీజ్ ద థర్డ్ ఎపిసోడ్ ఆన్ టైం. సో ఈ ఒక్కసారికి మమ్మల్ని ఫర్గివ్ చేస్తారని మేము ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి అన్నీ బాగా జరుగుతాయని ప్రే చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి టైంకి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వెయిటింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఇంత వెయిట్ చేసి సపోర్ట్ చేయడం ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దట్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు మీనాక్షి. క్లోజ్ ఫ్రెండ్స్ కాల్ మీ మీను. నా లైఫ్లో అడగక ముందే అన్నీ ఇచ్చేశాడు మా నాన్న. అమ్మ పేరు భానుమతి, నా బెస్ట్ ఫ్రెండ్. ఎంబీఏ చేయడానికి లండన్ వెళ్ళావు. తిరిగి వచ్చి 6 నెలలయింది. మీ నాన్న బిజినెస్లు చూసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు నాన్న సంపాదించిందంతా నాకే కదా. ఆ ఒక్క ఎండీ పొజిషన్ తప్ప. డాడీ, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తా. అయితే నేను రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నేను వస్తా అంది ఎండీగా కాదు, ఎంప్లాయీగా. అది కూడా నేను మీ కూతురు ఎవ్వరికి తెలియకూడదు. ఎందుకని? ఐ డోంట్ వాంట్ టేక్ ఇట్ నాన్న. ఐ వాంట్ టు ఎర్న్ ఇట్. హే, లెట్ మీ టేక్ ఎ సెల్ఫీ. ఓకే, ఐఫోనా? 13 Pro. ఐ లవ్ యాపిల్ ప్రొడక్ట్స్. తనకి మనకి సెట్ అవుదరా, అంతే. ఎందుకు సెట్ అవుద్రా? ఏంటి నాకకుండా పడేసిందా? మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నీకు తెలుసు కదా. ఏం తెలుసు? మన ఎండీ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆ ఉప్మగాడి మీద ఒపీనియన్ కూడానా? అదేంటి అలా అన్నావు? ఒక పనిలో తప్పు జరిగితే 10 మంది ముందు తిడతాడు. అదే పని కరెక్ట్గా చేస్తే కనీసం క్యాబిన్ పిలిచి కాంప్లిమెంట్ కూడా ఇవ్వడు. ఫీడ్బ్యాక్ అంటే కంప్లైంట్సేనా? కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను డైలీ తనకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలా? ఒకటి తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అదే పని కరెక్ట్గా చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నీకు ఇందాక తెలుసా అని అడిగాను కదా. తెలీదులే. ఇది ఇండియా. ఇక్కడ ఇల్లు కట్టడానికి సిమెంట్ ఎంత అవసరం, సెంటిమెంట్ కూడా అంతే అవసరం. బాయ్ ప్రార్థన. బాయ్. బాయ్ సత్య. బాయ్. బాయ్ ఆదిత్య. సారీ, బాయ్ బాలాజీ. ఇంతకీ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడో కనుక్కున్నావా? అయినా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడరా. ఉంటే ఈ పాటి మనకు తెలిసిపోయి ఉండేదిలే. ఈ టైంలోనే అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఫోన్లో బిజీగా ఉంటారు. నువ్వు ఫోన్ చేయి, బిజీ వచ్చిందనుకో ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టే. చూసావా, రింగ్ అవుతుంది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడే. చూసావా, కట్ చేసింది. అంటే ఆ అమ్మాయికి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టే అన్నా. ఏంటన్నా ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేమన్నావు? ఏమన్నా చెప్పాలా? మీను, చిన్నప్పటి నుండి నువ్వు ఏదడినా నేను కాదనలేదు. ఇప్పుడు నేను నిన్నొకటి అడుగుతాను, కాదనకూడదు. వాట్? పొద్దున్న లేవగానే హెడ్ పాచ్ చేయి, ఎండలో ఎక్కువగా తిరగద్దు, ఈవినింగ్ త్వరగా వచ్చని చెప్తే ఏంటా ఈరోజు నా మీద ఇంత ప్రేమ ఎక్కువైపోయింది అనుకున్నా. ఇదనమాట. నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశారు? అబ్బా, పెళ్లి చూపులేం కాదులేవే. జస్ట్ ఒక అబ్బాయిని డిన్నర్ కలవమన్నారు, అంతే కదా. డేట్ అనుకో. ఏంటి, చిన్నప్పుడు చాక్లెట్ చూపించి ఆనందం తినిపించినట్టు డేట్ అని చెప్పి పెళ్లి చూపులకు పంపించేస్తారా? కనీసం వాడు ఎలా ఉంటాడో కూడా తెలీదమ్మా. నువ్వెలాగో కలుస్తున్నావు కదా అని ఫోటో తీసుకోలేదే. బ్లైండ్ డేట్ అనుకో. మాట ఇచ్చేసారన్నారు కదా అని వెళ్తున్నా. 5 నిమిషాలు, ఇంకొక్క నిమిషం కూడా నన్ను. బాయ్. హ్మ్. ముందు నా మేనేజర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పు. హే మీనాక్షి. విక్రమ్, సో కోపం తగ్గిందా? మీకు ఫేస్ రీడింగ్ వచ్చా? వాట్సాప్ రీడింగ్ వచ్చు. మీ డాడ్ మెసేజ్ చేశారు. అంటే సడన్గా చెప్పేసరికి. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, ఐ కెన్ అండర్స్టాండ్. గంట ముందు ఏ అమ్మాయికైనా పెళ్లి చూపులంటే ఇలాగే రియాక్ట్ అవుతుంది. బై ద వే, మీకు విషయం చెప్పడం మర్చిపోయా. ఐ లైక్ యూ. ఇప్పుడే కలిసాం, నా గురించి ఏం తెలీదు, అప్పుడే నచ్చేసానా? మనం ఒక డ్రెస్ కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్తాం. అక్కడ అన్నీ ట్రై చేస్తావా?
నో. ఉన్న వాటిల్లో మనకు నచ్చినవి ఒక 5 or 6 ట్రై చేస్తాం. అందులో మనకి బాగా ఫిట్ అయినవి, మన పర్సనాలిటీకి సెట్ అయినవి, క్వాలిటీలో ది బెస్ట్ అనిపించేదే కొంటాం. సో నచ్చింది అంటే కొనేస్తామని కాదు, ట్రై చేస్తామని. ఇది అంతే. నువ్వు నాకు నచ్చావు, నేను కూడా నీకు నచ్చితే ఈ రిలేషన్ని ట్రై చేద్దాం. నచ్చకపోయినా ప్రాబ్లం లేదు, ఇక్కడ ఇటాలియన్ బాగుంటుంది, తినేసి వెళ్ళిపోదాం. సో ఇది ఒఫీషియల్లీ పెళ్లి చూపులు కాదనమాట. నో వే. నేను ఒక బిజినెస్ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయాలంటేనే మినిమం 1 week హోంవర్క్ చేస్తాను. అలాంటిది లైఫ్ పార్ట్నర్ విషయంలో సింగిల్ సిట్టింగ్లో ఓకే చేస్తానా? ఓకే దెన్ ఐ మీన్ లెట్స్ ట్రై దిస్ రిలేషన్. ఎవ్రీ వీకెండ్ డిన్నర్ కలుద్దాం, చూద్దాం మన వీకెండ్ డిన్నర్ వెడ్డింగ్ డిన్నర్ దాకా వెళ్తుందో లేదో. గుడ్. అయితే మన ఇద్దరం ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి. లెట్ మీ ఆర్డర్ ఏ షాంపైన్. స్టీవర్ట్. రేయ్, నువ్వు అలా నవ్వడం ఆపు. తను పడుకొని ఉంటుంది, ఉదయం బండి తీసుకొని ఇంటికి వచ్చే. సరే. ఏంటి ఇంకా పడుకోలేదు? 5 నిమిషాలని చెప్పి వెళ్ళావు కదా, వెయిట్ చేస్తున్నా. అయినా 5 నిమిషాలని చెప్పి ఎంతసేపు చేసావు? నచ్చాడా? ఒకసారి కలిస్తే ఎలా ఉన్నాడో తెలుస్తుంది కానీ ఎలాంటోడో తెలీదు, కొంచెం టైం కావాలి. మరి మీ నాన్నకి ఏం చెప్పాలి? ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా? ఎస్ నో అని చెప్పడం ఏదైనా పెళ్లి చూపులా? దే జస్ట్ డేటింగ్ అని చెప్పు. గుడ్ నైట్. రాక్షసి. అయితే ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏమోనే, కలవక ముందు వరకు నో చెప్దామని అనుకున్నా, కలిసాకే కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. బాగున్నాడు, బాగా ఉన్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, వెల్ మేనర్డ్. ఇన్ఫ్యాక్ట్ నో చెప్పడం కూడా రీజన్స్ ఏం కనిపించట్లేదు. వాడికి పడిపోతానేమోనని డౌట్గా ఉంది. డౌటే లేదన్నా, ఖచ్చితంగా పడిపోతుంది. నీ కాకుండా ఇంకెవరికి పడుతుందా చెప్పు? ఊరుకోరా, నువ్వు మరీ చెప్తావు. అన్నా నిజమన్నా. ఏం బాబాయ్ నువ్వే చెప్పు. ఆ అందానికి ఆ పేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఆ స్మార్ట్ మన సందులోనే ఎవరూ లేదు. ఊరుకోరా, నువ్వు మరీ పొగడేస్తున్నావు. ఇదిగో ఇది ఉంచు. అన్నా చిల్లరా? పర్లేదు ఉంచుకోరా. చిల్లరిచ్చి చిల్లరించుకోమంటాడండి, ఇచ్చిన బిల్డప్ అంతా బక్క. ఇంకా రాలేదేంటి? ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? అదా ఏం లేదులేవే. మీనాక్షి కోసమా? పర్లేదు చెప్పు. ఏమోనే, మొన్నటిదాకా ఇష్టం ఉన్నా మనకు సెట్ అవ్వదు కదా అని లైట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు. దీనికి ఇంత టెన్షన్ అవసరమా? నన్ను అడిగితే నేను చెప్తా కదా, టేక్ హర్ అవుట్. సైట్కి తీసుకెళ్ళమంటావా? సైట్ కొట్రా అంటే సైట్కి తీసుకెళ్తా అంటావేంట్రా నువ్వు? డిన్నర్కి తీసుకెళ్ళు. డైరెక్ట్గా అడిగిస్తే డేట్ అనుకుంటుందేమోనే. అలా ఎందుకు అడుగుతావు? మాటల మధ్యలో అడుగు. బా ఎప్పుడు ఎఫ్ఎంఏనా? ఇవాళ కాస్త డిఫరెంట్గా విందాం కదా. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ ఏడవట్లేదు, ఆడుతోంది. ఇట్స్ ఓప్రా. ప్లీజ్ ఆపరా. ఓకే. అసలు పాటలు వింటే ఊపి రావాలండి. నేను పెడతాను, ఆగండి. ఇప్పుడు నాన్న కాల్ చేస్తున్నాడండి. 1 second. నాన్న చెప్పు. నేను అమ్మాయి ఫోటో పంపించాను, అది చూడు ఒకసారి. నాన్న నేను ఆఫీస్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాలే. మాట్లాడు. రే ముందు అమ్మాయి ఫోటో చూసి చెప్పరా ఎలా ఉందో, లేకపోతే మిస్ అయిపోద్ది. నాన్న అది మిస్ అయినా ఇంకోటి మిస్సెస్ అయినా నాకు అనవసరం. నేను చెప్పానుగా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకున్నాని. ముందు ఆ అమ్మాయిల ఫోటోలు పంపడం ఆపు. ఫోన్ నిండా అయ్యే ఫోటోలు ఉన్నాయి, అందరూ తేడాగా చూస్తున్నారు. మా వాళ్ళు అయితే మావ సెట్ చేయరా అని అడుగుతున్నారు. అవునా? రే నువ్వు ఎలాగ సెట్ చేసుకోవట్లేదు, వాళ్ళకన్నా సెట్ చేయి. వాళ్ళన్నా ఒక ఇంటోళ్ళు అవుతారు. వాళ్ళు సెట్ చేయమంది పెళ్లి చేసుకోవడానికి కాదు. ఏ వద్దులే, పక్కన లేడీస్ ఉన్నారు, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. అంటే అది ఐ కెన్ అండర్స్టాండ్. అందరిళ్ళలో ఉండేదే కదా,
సెటిల్ అవడం ఆలస్యం, పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు. అందరిళ్ళల్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ మాత్రమే చేస్తారు, కానీ మా ఇంట్లో అంతకు మించి. హ్మ్? అర్థం కాలేదు కదా, చెప్తా. ఈ చలికాలం ఏంటో, ఫ్యాన్ వేస్తే చలి వేస్తుంది, వేయకపోతే ఒక పడుతుంది. అమ్మా కాఫీ. చేతులు ఖాళీ లేవు. ఇదేంటి ఏదో బెక్కర్ చెప్పినట్టు చెప్పింది. మనం కొంచెం తేడా టోన్లు అడిగినట్టున్నాం, ఇప్పుడు కొంచెం స్మూత్గా అడుగుదాం. అమ్మా కాఫీ. చెప్పాను కదరా చేతులు ఖాళీ లేవని. అయినా నీకు పనులు చేసేంత టైం నాకు లేదు. మరి నా పనులన్నీ ఎవరు చేస్తారు? అందుకే పెళ్లి చేసుకోమనేది. కాఫీ కోసం పెళ్లి చేసుకోవడం ఎందుకులే, నేనే పెట్టుకుంటాను. ఒక్క మగ్గుల పాలు, మరో మగ్గుల బ్రూ. అమ్మా కీస్ మర్చిపోయా. అందుకే పెళ్లి చేసుకోమనేది. అమ్మా బట్టను ఊడిపోయింది. అందుకే పెళ్లి చేసుకోమనేది. ఏంట్రా ఇంత లేట్ అయింది? టైర్ పంచర్ అయింది నాన్న. అందుకే పెళ్లి చేసుకోమనేది. మా అమ్మ ఇంకా బెటర్, పెళ్లి చేసుకోమని చెప్తుంది. మా నాన్న అడిగిన క్వశ్చన్కి అయితే చచ్చిపోదాం అనుకున్నా. అమ్మా ఇంకో దోశ ఇవే. అలా చూడక నాన్న, సిగ్గేస్తుంది. చెప్పరా. ఏం చెప్పాలి? పర్లేదు చెప్పరా. ఏం చెప్పాలి నాన్న? రేయ్, ప్రతిదానికి మందు ఉంటుంది, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, చూపిందాం. మందులేంటి డాక్టర్లేంటి? నానా నేను మీరు నాటిన విత్తనాన్ని, నా మీద అనుమానం? చెయ్యి. నా కష్టాలు వింటే మీకు నవ్వు వస్తుంది కదా. సారీ సారీ. సరే బాదండి. మీ ఇంట్లో వాళ్ళు అంత ఫోర్స్ చేస్తున్నా పెళ్లి చేసుకోవట్లేదంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు లేరులేండి. అంటే ఒకప్పుడు ఉండేదన్నమాట. చెప్పు నీ లవ్ స్టోరీ. అదో పెద్ద స్టోరీలేండి, ఇప్పుడు ఎందుకు? పర్లేదు, షార్ట్గా చెప్పు. శ్రీవల్లి అని 10th క్లాస్లో నా ట్యూషన్ మేట్. మొదట్లో నేను తను చూసేవాడిని, తర్వాత తను నన్ను చూడడం స్టార్ట్ చేసింది. ఓహో. వన్ ఫైన్ డే వాళ్ళ నాన్న మా ఇద్దరిని కలిపి చూశాడు. అయ్యో. ఆ తర్వాత తను నేను ఇంకెప్పుడు చూడలేదు. చిచి, వాళ్ళ నాన్నకు భయపడి లవ్ చేసిన అమ్మాయిని వదిలేస్తావా? హలో, అప్పుడు నేను 10th క్లాసు, అప్పుడే ఎక్కల నుండి ప్యాంట్లకు వచ్చాం. ఏదో పిల్ల బచ్చాకండి కాబట్టి వదిలేసా. అదే ఇప్పుడు అయితేనా అమ్మాయి కోసం వాళ్ళ నాన్నతో ఫైట్ చేస్తావా? అసలు వాళ్ళ నాన్నకు దొరికేవాడిని కాదు. మీనాక్షి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నువ్వు అడగచ్చు కానీ మేము అడగకూడదా? ఒకప్పుడు ఉండేవాడు. అంటే ఇప్పుడు లేడా? లేడు. అయితే డిన్నర్కి వెళ్దామా? ఇదేంటి ఎంత సీరియస్గా చూసింది? ఏదో ఒకటి కవర్ చేయాలి. అంటే టీం అంతా కలిసి వెళ్దాం అనుకున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుందని. ఓ, అందరూనా? అందరూ. అయితే ఓకే. ఎప్పుడు లేని వీడిని అంటున్నాయంట్రా. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. డిన్నర్కి వెళ్ళమంది మిమ్మల్ని ఇద్దరినిరా, ఇలా అందరితో కలిసి వనభోజనాలకు వెళ్ళినట్టు కాదు. హలో విక్రమ్. మీనాక్షి, 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 వెళ్దామా? టైం అయింది, ఇంకా ఎవరు రాలేదు. ఆ టెండర్ ఎలాగైనా సరే మనదే అవ్వాలి. దానికోసం మీరు ఏం నాన్న. చేస్తారో నాకు తెలియదు.
ఇట్స్ ఓకే. ఓకే ఐల్ గో. ఆదిత్య, సార్. ఆ టెండర్ పన్ను నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. ఓకే అర్థమైందా? ఓకే కేర్ఫుల్. వస్తాను సార్. హలో, చెప్పండి. హాయ్. హాయ్. ఏంటి ఇంకా ఎవరు రాలేదు ఆఫీస్కి ఇవాళ? ఫ్రైడే కదా, వీకెండ్ ఫీవర్, కొంచెం లేట్గా వస్తారు. ఓ మీనాక్షి, హ్మ్? రేపు సినిమాకి వెళ్దామా? అంటే అందరూ వస్తున్నారా, అందరితో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుందని. సారీ కుదరదు. సినిమాకి మంచి రేటింగ్ ఉంది. నాకు మీటింగ్ ఉంది నెక్స్ట్ టైం. హలో చెప్పు, బ్రేక్ఫాస్ట్ అయిందా? గచ్చిబౌలిలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఓకే. ఫుడ్ ఆర్డర్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. సో సార్ నువ్వే ఆర్డర్ చేయి. యా. యాక్చువల్లీ ఇక్కడ పాస్తా చాలా బాగుంటుంది. మేబీ యూ కెన్ ట్రై దట్. ఓకే, 2 పాస్తా. ఓకే. ఓకే సార్. సో అవును మీనాక్షి, హ్మ్? నీ గురించి ఎప్పుడు ఏం చెప్పవేంటి? అసలు బీటెక్ ఎక్కడ చదివా నువ్వు? గీతం. గీతం? హ్మ్. నీకు విషయం తెలుసా? లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫెస్ట్కి నన్నే చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఓ. అండ్ వాట్ అబౌట్ ఎంబీఏ? అది లండన్లో. లండన్? ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. ఐ హ్యాడ్ బీన్ దేర్ మల్టిపుల్ టైమ్స్. ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా సారీ, నేనేమైనా ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెడుతున్నానా? నువ్వు మాట్లాడితే శ్రేయ ఘోషల్ పాడినట్టుకుంటుంది. మీనాక్షి, థ్యాంక్ యూ. సిటీలోనే ఎక్స్పెన్సివ్ వైన్ నీకోసమే తెప్పించాను. థ్యాంక్స్. Cheers. వావ్, ఇట్స్ అమేజింగ్, రైట్? ఎలా తాగుతారా బాబు? సూపర్. వావ్, ఇదివరకు చాలా హోటల్లో తిన్నా కానీ ఎప్పుడు ఇంత టేస్ట్ రాలేదు. ఇదిగో బాబాయ్ తీసుకో. ఇంత టేస్టీగా ఉంది. జస్ట్ 20 రూపీసా? టేస్ట్ బాగుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ టేస్ట్కి కాస్ట్కి సంబంధం ఉండదబ్బా. నిజమే. వెళ్దామా? ఐ థింక్ క్రిప్టో కరెన్సీ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్. నువ్వే ఉంటావు. యా. యు నో వన్ థింగ్, స్టాప్. నువ్వు పానీపూరి తింటావా? నో వే. అదిగో అటు చూడు, ఆ డస్ట్లో, ఆ పొల్యూషన్లో అసలు ఎలా తింటారో వాళ్ళందరూ. హైజీన్ లేకుండా అందరూ అలా. ఐ కాంట్. నువ్వు తింటావా? నో నేను తిన్ను, జస్ట్ క్యాజువల్గా అడిగా. ఓకే. మీనాక్షి ఇట్రా. ఏమైంది? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఊరుకోమా, బాధపడకు.
కష్టాలు మనుషులు కాకపోతే చెట్లకి పుట్లకి వస్తాయారా? ఇలాంటప్పుడే కాయం రాయి చేసుకోవాలి. గుండెకాయమో హార్ట్ హార్ట్. అది నువ్వు ఆపుతావా? ఆ? వాడేదో పాపం బ్రేకప్ అయిన బాధలో ఉంటే నువ్వు కూడా వాడిని జోక్లా తీసుకుంటే ఎలా? ఆ పక్కన జిమ్ ఏరియా అక్కడ కనిపిస్తుంది కదా, అది క్లబ్ హౌస్. ఏమైందిరా, ఎవడో పోయినట్టు మౌనం పాటిస్తున్నారు? పోవడం కరెక్టే కానీ పైకి కాదులే. పాపం వీడికి మళ్ళీ బ్రేకప్ అయిందిరా. అయినా మనకి ఇదేమన్నా కొత్త ఏంట్రా, అలవాటేగా, లైట్ తీసుకో. రే, తను అందరిలా కాదురా, చాలా సిన్సియర్గా లవ్ చేశాను. కానీ తను మాత్రం అందరు చెప్పే రీజన్ చెప్పి బ్రేకప్ చెప్పేసింది. నువ్వు మారిపోయావని. బేసిక్గా అమ్మాయిలు వదిలేయటానికి చెప్పే కామన్ రీజన్ అనుకుంటా నువ్వు మారిపోయావని. దానికి ఎవడో బెటర్ దొరుకుంటాడు, వదిలేసి వెళ్ళిపోయింది. అంతే మావా, గర్ల్స్ డోంట్ బ్రేకప్ వితౌట్ బ్యాకప్. బాబాయ్. అవునరా మామ, నువ్వు చెప్పింది కరెక్టే. తను నిన్ను వదిలేసింది నువ్వు మారిపోయినందుకు కాదు, నువ్వు నీలా ఉన్నందుకు. తను ప్రేమించింది నీలా ఉన్న నిన్ను కాదురా, మారిపోయింది నిన్ను. రే, ఇదేదో మ్యాట్రిక్ సినిమాలో ఉందిరా, ఒక ముక్క అర్థం కాలేదు. మ్యాటర్ అంటే కొంచెం క్లియర్ చెప్పవా? మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో తను కాఫీ తాగాలంటే స్టార్బక్స్కి, సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్కి, షాపింగ్ చేయాలంటే బ్రాండెడ్ స్టోర్కి తీసుకెళ్ళేవాడివి. వీకెండ్ వస్తే చాలు పబ్బులని, పార్టీలని, క్లబ్లని, రిసార్ట్లని. క్యాబ్ మీద తప్ప ఎప్పుడైనా ఒకసారైనా బండి మీద తిప్పేవరా? మరి అవన్నీ ఇప్పుడేందో చేయట్లేదురా. రే, లవ్ చేయకముందు ఇంప్రెస్ చేయడానికి 100 చేస్తాంరా, కానీ అవన్నీ లైఫ్ లాంగ్ చేయాలంటేనే ఆరిపోతాం. అదే మా ప్రాబ్లం. ట్రైలర్లో రాజమౌళి సినిమా చూపించి థియేటర్లో మారుతి సినిమా వేయకూడదు, మెంటలు వచ్చేస్తుంది. ప్రేమించే ముందు నువ్వు అలా ఉన్నావు కాబట్టి నచ్చావు, ప్రేమించాక నువ్వు నీలా ఉన్నావు కాబట్టి తనకు నచ్చలేదు. నీదే కాదు మా, 70% రిలేషన్షిప్స్ ఫెయిల్ అవడానికి రీజన్ అంటే తెలుసా? ఇంప్రెస్ చేయడం. ఒక మనిషిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు చెప్పింది అర్థం కాకపోయినా అవును అంటావు, ఇష్టం లేకపోయినా నువ్వు అంటావు, నచ్చపోయినా నవ్వేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి నచ్చడం కోసం మనం ఒక మాస్క్ వేసుకుంటాం, వాళ్ళు కూడా ఆ మాస్క్ని చూసి లవ్ చేస్తారు. కానీ నిజం ఏంటో తెలుసా? ఏదో రోజు ఆ మాస్క్ ఎగిరిపోద్ది, వాళ్ళ మనసు విరిగిపోద్ది. మామ, మనం ప్రేమించడం అంటే ఇంప్రెస్ చేయడం కాదురా, ఎక్స్ప్రెస్ చేయడం. మనం ప్రేమించిన మనిషికి మన గొప్పలే కాదు, తప్పులు కూడా తెలియాలి. మన ఆస్తులే కాదు, అప్పులు కూడా తెలియాలి. ఇష్టాలు తెలియాలి, కష్టాలు తెలియాలి, భయాలు తెలియాలి, బాధలు కూడా తెలియాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన అమ్మకు మనం ఎలా తెలుసో అలా తెలియాలి, మనం మనలా తెలియాలి. మనం మనలా ఉంటే ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చురా, కానీ మనం మనలా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కాలం మనతో ఉంటారు. ఈసారి అమ్మాయిని ట్రై చేసినప్పుడు నువ్వు నీలా ఉండరా, మాస్క్ వేసుకోక. మేబీ అమ్మాయి పడ్డానికి టైం పట్టొచ్చేమో, కానీ అలా పడిన అమ్మాయి నీతో లైఫ్ లాంగ్ ఉంటుంది. అరమా, ఒక్క నిమిషం ఆగరా. నిజం చెప్పరా, రోజు నువ్వు భక్తి టీవీలో ప్రవచనం చూస్తావు కదా? నీ వద్దురా. సారీ, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు. లెట్స్ లీవ్ ఇట్ హియర్. వాట్? ఎనీథింగ్ రాంగ్? నథింగ్ రాంగ్. వి నాట్ రైట్ ఫర్ ఈచ్ అదర్, అంతే. మీనాక్షి, ఒకసారి కలిసి వదిలే ప్లీజ్, లెట్స్ నాట్ ప్రొలాంగ్ దిస్. బాయ్. నాన్నకు నువ్వే చెప్పాలి. రేపొద్దున్న బిజినెస్ పని మీద మీ డాడీ ముంబై వెళ్తున్నారు, వచ్చాక చెప్తాలే. సరే, వీడి నచ్చల, ఇంకెలాంటోడు నచ్చుతాడే నీకు? నాకు ఎలాంటి వాడు వద్దో క్లారిటీ ఉంది, కానీ ఎలాంటి వాడు కావాలో తెలియడం లేదమ్మా. ఏం వద్దో తెలిస్తేనే ఏం కావాలో తెలుస్తుంది కదా మీను. అంటే అసలు వాళ్ళు నీకేం క్వాలిటీస్ నచ్చలేదే? వాడు మాట్లాడడం తప్ప నన్ను మాట్లాడినవాడు. పెద్దల్లో కాస్ట్ చూస్తారు తప్ప టేస్ట్ పట్టించుకోడు. కాన్వర్జేషన్స్ బోరింగ్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ జీరో. కనీసం నన్ను కేర్ కూడా చేయడు. సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ అబ్సెస్డ్, సెల్ఫిష్. ఈ క్వాలిటీస్కి ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్నవాడే నచ్చుతాడు, అంతే. ఎక్కువ ఆలోచించకుండా ఫ్రెష్ అయ్యి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక మనిషిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు చెప్పింది అర్థం కాకపోయినా అవును అంటావు, ఇష్టం లేకపోయినా నువ్వు అంటావు, నచ్చపోయినా నవ్వేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి నచ్చడం కోసం మనం ఒక మాస్క్ వేసుకుంటాం. వావ్, ఇట్స్ అమేజింగ్. నువ్వు పానీపూరి తింటావా? నువ్వు తింటావా? నో నో.
ముంబై వెళ్తున్నాను. 1 వీక్లో వస్తాను. ఏదైనా ఇష్యూ ఉంటే ఆ మేనేజర్కి చెప్పు. విక్రమ్ చెప్పు. అంకుల్, నిన్న నైట్ మీనాక్షి కాల్ చేసింది. సరే, ముంబై నుంచి వచ్చిన తర్వాత విల్ సార్ట్ దిస్ అవుట్.